హలో అండి, టమాటాలు 50కి 4 కిలోలని బోర్డు పెట్టారు. కానీ మాకు మాత్రము 50కి 5 కేజెస్ ఇచ్చారండి. ఎందుకంటే నేను అడిగాను, అన్ని చోట్ల 5 కేజెస్ ఇస్తున్నారు కదా, మీరు కూడా ఇవ్వండి అంటే సరే అని చెప్పేసి నాకు ఇచ్చారు. ఇంకా ఒక 50 కేజీలు తీసుకున్నానండి. 50 కేజెస్ టమాటోస్, ఫ్రెష్ టమాటోస్. హలో, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మాధవీస్ కిచెన్. వావ్, ఎంత ఎర్రగా ఎంత బాగున్నాయి కదా టమాటోస్. అసలు చూస్తూనే చాలా టెంప్టేషన్గా ఉంది కలర్. హలో, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మాధవీస్ కిచెన్. ఈరోజు మాధవి కిచెన్లో టమాటో స్పెషల్ అండి. టమాటో సీజన్ కదా. ఇంతకు ముందు అయితే చాలా చీప్గా దొరికాయి. 10 రూపీస్కి 2 కేజెస్ 3 కేజెస్ కూడా దొరికాయి ఒకప్పుడు. ఇంకా అంతకన్నా తక్కువ కూడా దొరికిన రోజులు నాకు గుర్తున్నాయి. అయితే ఇప్పుడు మాత్రము చాలా చాలా కాస్ట్లీ. ఒక్కొక్కసారి 50 రూపీస్, ఒక్కొక్కసారి 100 రూపీస్ కేజీ, తర్వాత మరీ చీప్ అంటే 20 రూపీస్ కేజీ కూడా దొరుకుతున్నాయి అన్నమాట. అయితే ఇప్పుడు మాత్రం 10 రూపీస్ కేజీ దొరుకుతున్నాయి. అదే మనం మెయిన్ సూపర్ మార్కెట్కి వెళ్ళి పెద్ద డబ్బాడు బాక్స్లో వస్తాయి కదా, అలా కొంటే ఇంకా చీప్ పడతాయేమో. కానీ మా ఇంటి దగ్గర మాత్రం 50 రూపీస్కి 5 కేజెస్ అంటే 10 రూపీస్ కేజీకి అమ్ముతున్నారు. సో అమ్మేటప్పుడే ఎక్కువ తీసుకొని మనం నిల్వ ఉంచుకుందాం కదా, ఎండాకాలంలో 100 రూపీస్ కేజీ అయిపోతాయి కదా అని చెప్పేసి తీసుకున్నాం అనమాట. పచ్చడి పెట్టుకునే వాళ్ళు పచ్చడి పెట్టుకుంటారు, ఎండబెట్టి పచ్చడి పెడతారు కొంతమంది, అలా రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు. అయితే ఈరోజు మాత్రం నేను పచ్చడి కోసం కాకుండా ప్యూరే చేసి స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము, ఫ్రీజర్లో అని చెప్పేసి తెచ్చుకున్నాను అనమాట. 50 కేజెస్ తెచ్చుకున్నాను. ఇవే ఎంత బాగున్నాయి కదా టమాటోస్. సో ఇలాగా 50 కేజెస్ తెచ్చేసుకున్నాను అనమాట. తెచ్చుకొని వీటన్నిటిని నీట్గా చేసి ఎలా నేను స్టోర్ చేసుకుంటాను, అది స్టోర్ చేసుకుంటే ఎలా మనం రెడీ టు యూజ్ చేస్తాము, యూజ్ చేసేటప్పుడు వంటలో ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఎలా మనం స్టోర్ చేసుకోవచ్చు అనేది ఈరోజు చూద్దాం అనమాట. సో అందుకోసం అని చెప్పేసి ముందు టమాటోస్ అన్నిటినీ శుభ్రంగా వాటర్లో వాష్ చేసేసుకొని కట్ చేసేసుకోవాలి, తొడిమెలు తీసేసి. అది నేను బయట మా యూటిలిటీ ఏరియాలో చేస్తున్నాను, రెండు చూపిస్తాను. సో ముందు టమాటోస్ అన్నిటినీ ఇలా వేసేసుకున్నాను. పెద్ద టబ్లో వేసేసుకొని మంచిగా నీళ్ళు వేసేసి, తర్వాత ఇది వెజిటేబుల్ క్లీనర్ అనమాట. దాని మీద ఉన్న ఏమైనా పెస్టిసైడ్స్ అలాంటివి ఏమైనా ఉంటే పోతాయి. అది కొద్దిగా వాటర్లో వేసేసుకొని బాగా మనం బాగా కడుక్కోవాలి ముందు టమాటోస్. ఇవన్నీ నేను ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను అనమాట. చాలా ఉన్నాయి కదా, ప్యాకెట్స్ ఓపెన్ చేస్తున్నాం, అన్నీ ఒకేసారి ఓపెన్ చేయకుండా బాగా కడిగేసుకొని తర్వాత ఈ తొడిమెలు ఇవి ఉంటాయి కదా, ఇలాంటి తొడిమెలు మంచిగా తీసేసి ఈ ఏదైతే మొదలుందో మొదలు తీసేసుకొని రఫ్లీ చాప్ చేసుకోవాలి. ఇట్లా రఫ్లీ అన్నీ చాప్ చేసేసుకోవాలి. చేసుకొని చూపిస్తాను. టమాటోస్ని కుక్కర్ గిన్నెకి ఇంత ఫుల్గా కట్ చేసేసుకున్నానండి. తర్వాత ఇందులో మనము కొద్దిగా ఉప్పు వేద్దాం. ఉప్పు చాలా వేయాల్సిన పని లేదు, కొద్దిగా వేసుకుందాం అనమాట. ఏదో అందాజుగా కొంచెం, మరి ఉప్పగా అవసరం లేదు. ఎలాగో మనం కూరలో వేసినప్పుడు టేస్ట్ చూసే చేస్తాం కాబట్టి. ఇందులో కొద్దిగా ఉప్పు ఎక్కువ అయిపోయింది అనుకోండి, పొరపాటున కూరలో ముందు వేసేసామంటే ఇది కలిపి ఇంత ఎక్కువ అయిపోతుంది. సో ఇందులో ఉప్పు ఎక్కువ మాత్రం వేయకండి, కొంచెం. తర్వాత పసుపు కూడా కొంచెం వేస్తున్నా. తర్వాత ఇందులో వాటర్ పోయాల్సిన అవసరం లేదు, దీనిలో ఉన్న వాటర్తోనే ఉడుకుతుంది. కానీ కుక్కర్ మనకు స్టార్టింగ్లో అడుగంటుతుందేమో అని డౌట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఒక చిన్న గ్లాసుడు అంతే. అది కూడా ఎందుకు, వేడైనప్పుడు ఈ నీళ్ళు వచ్చే వరకు ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత కుక్కర్ లిడ్ని పెట్టేసుకున్నాం. కుక్కర్ లిడ్ని పెట్టుకొని క్లోజ్ చేసేసి అంతేనండి. కుక్కర్ వెలిగించేసాను. సో 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసాడమ్మ. ఇంతకుముందు ఉన్న టమాటోస్ అయితే ఒక్క విజిల్కే అయిపోయేవండి.
ఈ కాలంలో మనకి కొంచెం పెద్ద టమాటాలు గట్టిగా ఉన్నవి వస్తున్నాయి, తొక్క కూడా గట్టిగా ఉంటుంది. అలాంటి టమాటాల కోసం ఒక 2 విజిల్స్ అన్నమాట. 2 విజిల్స్ రాగానే, ఇది నేను ముందే పెట్టుకున్నాను, తీసి చూపిస్తా. 2 విజిల్స్ రాగానే కుక్కర్ మూత ఓపెన్ చేసుకోవాలి. అలా ఉంటుంది. అసలు ఎంత అంటే ఒక హాఫ్, ఇంత చిన్న గ్లాస్ కూడా పోయలేదండి వాటర్. నేను ఇంత చిన్న గ్లాస్ వాటర్ పోసాను, ఇన్ని వాటర్ వచ్చాయి. ఎందుకంటే మనకి టమాటోస్ ఫుల్ ఆఫ్ టమాటో జ్యూస్ కాబట్టి. ఇది మాత్రం ఇంత వేడి మీద మనం ఏమీ చేయలేము, మిక్సీలో వేయలేము, లేదా హ్యాండ్ బ్లెండర్తో చేయలేము. హ్యాండ్ బ్లెండర్తో చేయొచ్చు, కానీ ఎలాగో మనం ఫ్రీజర్లో పెట్టాలంటే చల్లగా అవ్వాల్సిందే. సో ఇది కొంచెం చల్లగా అయ్యే వరకు వెయిట్ చేసి మిక్సీలో కానీ హ్యాండ్ బ్లెండర్తో కానీ మంచిగా ప్యూరే చేసుకుందాం. ప్యూరే చేసుకొని స్టోర్ చేసుకుందాం అనమాట. అది ఎలాగని చూపిస్తాను. సో మన టమాటోలు ఉడకబెట్టింది బాగా చల్లగా అయిపోయాయండి టమాటోస్ అన్ని. ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో వేసుకొని కూడా ప్యూరే చేసుకోవచ్చు, లేదా నా దగ్గర ఉన్న ఈ హ్యాండ్ బ్లెండర్తో కూడా, ఇట్లాంటి బ్లెండర్ ఉంటే కూడా ప్యూరే చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి హ్యాండ్ బ్లెండర్ అయితే ఇందులో పెట్టేసి డైరెక్ట్ లోపల అవుతుంది, చక్కగా ప్యూరే అయిపోతుంది. సరే ప్యూరే ఎంత బాగా రెడీ అయిందో, ఇదిగో చూడండి చక్కగా. ఇది పర్ఫెక్ట్ ప్యూర్ టమాటో మనం ఇంట్లో తయారు చేసుకున్న ప్యూరే అనమాట. అయితే చాలా మంది ఉడికించిన తర్వాత తొక్కలు ఈజీగా వచ్చేస్తాయి కదా, తొక్కలు గింజలు తీసేసి దీన్ని ఫిల్టర్ చేసి ఆ గింజలు తొక్కలు పోయిన ప్యూరీని పెట్టుకుంటారు. కాకపోతే మనకు అవసరం లేదంతా, ఆ ఫైబర్ వస్తే ఏం కాదు కదా, గింజలు అయినా లేకపోతే తొక్కలు వచ్చినా. అందుకని నేనైతే అలా ఫిల్టర్ చేయను. ఒకవేళ మీకు గింజలు వద్దు అనుకుంటే మాత్రం ఏదైనా చిన్న చన్నీ లాంటిది తీసుకొని ఇలా పోసుకుంటూ ఫిల్టర్ చేసేస్తే పైన సీడ్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇంకా దీన్ని మనం ఇప్పుడు మంచిగా బాటిల్లో పోసుకొని ఫ్రీజర్లో పెట్టేసుకొని అవసరమైనప్పుడు ఆ చిన్న బాటిల్ని వాటర్లో వేసేసుకొని మన కర్రీలో డైరెక్ట్గా వేసేసుకోవడమే. సాంబార్లో, పప్పుల్లో, వంకాయ కూరను, ఇంకో కూరలో ఎంత టమాటాలు వాడాల్సి వచ్చినా ఆ ప్లేస్లో మనం ఈ ప్యూరిన్ వేసేసుకొని మంచిగా ఉడికించుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇది నేను బాటిలింగ్ చేసినప్పుడు చూపిస్తాను. సో ఇలాంటి డబ్బాలు తీసుకున్నానండి. ఇలాంటి డబ్బాలు అయితే ఒకదాని మీద ఒకటి ఇట్లా వరుసగా పెట్టుకోవచ్చు అని చెప్పేసి. అయితే నేను ఒక ఫ్రీజర్ కొనుక్కున్నాను పెద్దది. మీ దగ్గర కనుక అట్లాంటి ఫ్రీజర్ లేకపోతే ఉన్న చిన్న ఫ్రీజర్లోనే కొంచెమే స్టోర్ చేసుకోండి. లేదంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కొంచెం కాస్ట్ అయినా పర్వాలేదు అనుకునే వాళ్ళు అలా కూడా స్టోర్ చేసుకోవచ్చు. అయితే నేను ఏంటంటే ఒక్కొక్కసారి మనకి బయటికి వెళ్ళి టమాటాలు తెచ్చుకునే టైం దొరకకపోవచ్చు, షూట్స్ అవి బిజీగా ఉన్నప్పుడు. అలాంటప్పుడు కూడా నాకు ఉపయోగపడుతుంది. ఇది తక్కువ తీసుకొని అలా కర్రీలో వేసేసుకోవచ్చు. కట్ చేసుకునే పని కూడా తప్పుతుంది, అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని చెప్పి నేను చేసుకున్నాను అనమాట. సో ఈ ప్యూరీని మనం మంచిగా ఇలా నింపేసుకొని గడ్డ కడితే ఏమవుతుంది తెలుసా, కొంచెము వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. సో అందుకోసం అని చెప్పేసి కొద్దిగా మరీ ఫుల్గా చేయొద్దు, ఇలా మూసేసాను. సో ఇట్లాంటి డబ్బాలు ఉంటే ఇట్లా పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇలాంటి కవర్స్ ఉంటాయి కదా, ఇందులో కూడా ఫిల్ చేసుకోవచ్చు. సో నా దగ్గర ఎన్ని ఉన్నాయో డబ్బాల్లో ఇలా ఫిల్ చేస్తాను. మిగతావి డబ్బాలు సరిపోకపోతే ఇట్లా కూడా చేసుకుంటాను అనమాట. సో ఇప్పుడు నేను ఫ్రీజర్లో ఎలా పెడతానో చూపిస్తాను రండి. సో ఇదండి మా ఫ్రీజరు. నేను ఇంత పెద్ద ఫ్రీజర్ తీసుకున్నాను అంటే మా ఇంట్లో చాలా ప్లేస్ ఉంది, ప్లస్ నాకు సోలార్ ఉంది పైన. అందుకోసం అని చెప్పి ఎట్లాగో ఎలక్ట్రిసిటీ నాకు బిల్ ఎక్కువ రాదనమాట. అందుకోసం అని చెప్పి పెద్ద ఫ్రీజర్ తీసుకున్నాను. ఓన్ హౌస్, నాకు ప్లేస్ ఉంది కదా పెట్టుకోవడానికి అని చెప్పి ఇంత పెద్ద తీసుకున్నాను. సో ఇందులో నేను ఏమేమి పెట్టానో లాస్ట్ టైం మీకు చూపించాను, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా. చాలా ఉంటాయిలేండి. నేను ఇది మ్యాంగో ప్యూరే పెట్టుకున్నాను. ఇది మ్యాంగో సీజన్లో మ్యాంగో మిల్క్ షేక్స్ అవన్నీ చేస్తాను దీంతో. ఇంకా ఉన్నాయి, మే వరకు వస్తాయి ఇవన్నీ. పచ్చిమామిడికాయ తురుము కూడా నేను పసుపు కలిపి పెట్టుకున్నాను, పప్పులో పులిహోరలో అలా యూజ్ చేసుకోవడం కోసం. అట్లా చాలా ఉంటాయిలేండి ఇందులో. సో మనం టమాటో ప్యూరే చేసుకున్న బాక్స్ని కూడా మంచిగా అన్నీ ఇట్లా బాక్సెస్ కొనుక్కున్నాను అనమాట సెట్ లాగా. నేను
అంటే ఒకదాని మీద ఒకటి పెడితే ఏంటంటే ప్లేస్ ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట, అందుకోసం. సో ఇది మన టమాటో ప్రిజర్వేషన్ అన్నమాట. సో మీకు నచ్చిందా అండి? ఇట్లాగే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇంత ఫ్రీజర్ ఉంటే కొన్నైనా స్టోర్ చేసుకోండి. 100 రూపీస్ టమాటోస్ అయినప్పుడు అప్పుడు మీకు బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఎప్పుడైనా చాలా బద్ధకంగా అనిపించింది అనుకోండి, మనం ఆఫీస్ నుంచి వచ్చాము, ఇంట్లో టమాటోస్ లేవు, షాప్కి వెళ్ళాలి, తేవాలి, కట్ చేయాలి, వండుకోవాలన్నప్పుడు కూడా తక్కువ మంది తీసేసి కర్రీలోనో లేకపోతే దీంతో రసం పెట్టుకోవచ్చు, రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు ప్యూరేతో. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మాధవి కిచెన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.